అందరికి శనార్థి. నేను మీ మానస. ఈ రోజు పూజ అయితే కంప్లీట్ అయిందండి. గురించి అయితే చెప్పబోతున్నాను. మల్లన్న స్వామి దేవుడు వచ్చేవాళ్ళు, మల్లన్న స్వామి దేవుడు వచ్చేవాళ్ళు ఏ రోజున పూజ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఒకవేళ దేవుడు వచ్చిన తర్వాత బేడి ఎలా, ఏ బేడి వేసుకోవాలి, కాకరకాయ బేడి వేసుకోవాలా లేకపోతే వట్టి బేడి కూడా వేసుకుంటారా, ఎలాంటి బేడి వేసుకుంటారు, మల్లన్న స్వామి వచ్చిన వాళ్ళు ఎలాంటి బేడి వేసుకుంటారు, కాలుకు వేసుకుంటారా చేతికి వేసుకుంటారా, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. మల్లన్న స్వామి దేవుడు వచ్చే వాళ్ళు అందరూ గజ్జెల్లాగా తొడుక్కుంటారా, టోపీ కుళ్ళ ముసుగులు తొడుకోవచ్చా, లేకపోతే కొంతమంది వేసుకుంటారా, ఈరగోలు అందరు ధరించచ్చా, ఇవన్నీ సందేహాలు చాలా మందికి ఉన్నాయి కదా మల్లన్న స్వామి గురించి. అయితే మల్లన్న స్వామి దేవుడు వచ్చే వాళ్ళు కొత్తలో ఎలా ఉంటుందంటే, మల్లన్న స్వామి వచ్చే వారికి గత కొన్ని రోజులుగా కళలలో బండారి కనబడుతుంది. తరచుగా బండారి అనేది కళలో కనబడుతుంది. గజ్జెలాగులు కనబడతాయి, టోపీ గుల్లలు కనబడతాయి, కూర మీసాలు కనబడతాయి, గజశూలం కనబడుతుంది, డమరుక కనబడుతుంది అండి. ఇవన్నీ కళలలో కనబడతాయి. ఎక్కువ అయితే బండారి అండి అనేది బండారి కదా, మల్లన్న స్వామిది బండారి అనేది కనబడుతుందండి. ఎక్కువ బండారి వలనే తరచుగా బండారి కళలోకి వస్తుంది. మల్లన్న స్వామి కళలోకి వస్తున్నాడు, మల్లన్న స్వామి కళలోకి వస్తున్నాడు, బండారి కళలో వస్తుంది, గజ్జెల్లాగులు కనబడుతున్నాయి, పట్నాలు కనబడుతుంది. కొంతమందికి పట్నాలు కూడా కనబడతాయండి. తరచుగా పట్నాలు కోరమని అడుగుతాడు భగవంతుడు. అయితే మల్లన్న స్వామి దేవుడు వచ్చే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా పండుగ చేయకుండా వాయిదా వేసిన వాళ్ళు మల్లన్న స్వామికి పండుగ వేయకుండా పక్కకు పెడతారు కదా. అట్లా పక్కకు పెట్టిన వాళ్ళకి భగవంతుడు ఒకవేళ వచ్చే ముందు సూచనలు ఇస్తాడు. ఏం సూచనలు అంటే, కళల్లో పట్నాలు ఏమని, తరచుగా పట్నాలు ఏమని, బండారేమని, ఆ పట్నం మీద మీరు ఎగిరినట్టు ఈరగోల వేసుకొని గజ్జలాగులు వేసుకొని ఇట్లా ఎగిరినట్టు కళ వస్తుందండి. మీరు ఆ పట్నం తొక్కడం లాంటిది, లేకపోతే గజ్జలాగులు వేసుకొని ఆడడం లాంటిది, ఈరగోల వేసుకొని టోపి గుల్లలు వేసుకొని ఇలా ఆడినట్టు కనబడుతుందండి. గంగిరేవి చెట్టు కనబడుతుందండి. కొమరవెల్లి మల్లన్న స్వామి ఉంటుంది, కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర ఉంది కదా, అక్కడ గంగిరేవి చెట్టు అనేది కళలో వస్తుంది తరచుగా. అక్కడ అక్కడ పట్నం వేసినట్టు, అక్కడ బండారితోటి పట్నంలో దూకినట్టు ఆడినట్టు, గజ్జెల్లాగులు వేసుకున్నట్టు, ఈరగోల వేసుకున్నట్టు ఇలా తరచుగా కళలోకి వస్తాయండి. అయితే మల్లన్న స్వామికి వచ్చిన వాళ్ళు ఆదివారం రోజు పూజ చేసుకోవాలండి. ఆదివారం ఆయనకి ఇష్టమైంది. ఆదివారం బుధవారం కూడా చేసుకుంటారు, 2 రోజులు చేసుకుంటారు. ఆయన పుట్టింది బుధవారం అయితే ఆయన కోరింది మాత్రం ఆదివారం. 7 వారాలండి ఆయనవి. ఇప్పుడు రాబోతున్నాయి 7 వారాలు. ఆ 7 వారాలు ఆయనకి ఎంతో ప్రీతిమైన వారాలు. అప్పుడు మల్లన్న కొలుచుకున్న వాళ్ళకి వాకుశుద్ధి లేదు, చాలా మంది అని అంటారు కదా. ఆ వాకుశుద్ధి రానికి మాకు 7 వారాలు చాలా అంటే చాలా విశిష్టమైన రోజులు అండి. ఆ మల్లన్నకి 7 వారాలు పూజ చేసుకుంటే వాకుశుద్ధానికి వస్తుంది. నేను తర్వాత దాని గురించి వీడియో కూడా పెడతానండి. అలా ఆయనకి బండారి అంటే చాలా ఇష్టం అండి. ఆ బండారి తోటి మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా మనకు పారదోరుతారండి మల్లన్న స్వామి. ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళు, దేవుడు కొలుపు చెప్పే వాళ్ళు కూడా ఆ బండారి మనకి ఇస్తారు కదా. ఆ బండారి పెట్టుకున్నా మనకి ఏ బాధలు, ఏ కష్టాలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా బండారి పెట్టుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు అనేది మన చింతకు రాకుండా పారదోగుతారండి మల్లన్న స్వామి కొలుపు చెప్పే వాళ్ళు ఉంటారు కదా. అలా బండారి అనేది ఆయనకి ఎంతో ఇష్టం అండి. బండారి తోటి వాసంతం ఆడిండు కదా మల్లన్న స్వామి. బండారి తీసుకురానికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు కాబట్టి బండారి అంటే ఆయనకు చాలా ఇష్టం. మల్లన్న స్వామిని కొలుచుకున్న వాళ్ళకైతే సిరి సంపదలకైతే లోటు ఉండదండి. మల్లన్న స్వామిని పూజ చేసుకునే వాళ్ళకు ఆదివారం రోజు ఆయనకి ఇష్టమైన వారం. ఆ రోజు అయితే దీపారాధన చేసుకొని స్వామికి అంటు ముట్లకు దూరంగా నీతిగా నిష్టగా ఆ రోజు ఆదివారం రోజు ఉండండి. మల్లన్న స్వామి వచ్చేవారు. అయితే మీకు కొత్తగా దేవుడు వస్తుండే బేడి ఎప్పుడు వేసుకోవాలి అని అనుకుంటారు కదా. అయితే బేడి ఎప్పుడు వేసుకోవాలి అంటే, మీరు ఒకవేళ ఇంట్లో మీకు భగవంతుడు బేడి కోరితే, అంటే ఇప్పుడు ఇంట్లో పట్నాలు కోరిండనుకో మల్లన్న స్వామి, ఇంట్లో పట్నాలు చేసి కళ్యాణం, కొంతమంది కళ్యాణం కూడా కోరుతారు. ఆ కళ్యాణం ఒగ్గలతోని కానీ వాళ్ళతో తీసుకొచ్చి కళ్యాణం చేసి ఒగ్గలతోటి పండుగ చేపించి అక్కడ మంచిగా ఇంట్లో పండుగ చేపించి కాకరకాయ బేడి అనేది గజ్జెలవాగులు అనేది వేసుకొని పట్నం తొక్కండి. అలా అదృష్టం కలిసి వస్తుంది. లేదు ఇంటికాడ చెయ్యలి మన స్తోమత ఉన్న వాళ్ళు, చెయ్యలేదు అని అనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళి, ఆ గుడి కాడ కొమరవెల్లి మల్లన్న జాతరకి వెళ్ళి అక్కడ పట్నం వేసుకొని, ఆ పట్నం కాడ గజ్జెల్లాగులు ఈరగోలు అవన్నీ ధరించి కాలుకు అనేది మాత్రం కాకరకాయ వేడి వేసుకొని, కొంతమంది చేతికి కూడా వేసుకుంటారు కానీ కాలుకి వేసుకుంటేనే శ్రేష్టం అండి.
అయితే కొంతమందికి భగవంతుడు వచ్చినా కూడా అంటే భగవంతుడు రాని వాళ్ళు కొంతమందికి ఏంటంటే పుట్టుపూర్వకంగా ఉంటుంది. అయితే సంతానం లేని వాళ్ళకి ఒకవేళ కొమరవెల్లి మల్లన్న వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటే కులదేవుడుగా కొలువై ఉంటే వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఒకవేళ సంతానం ఒడిగడితే వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టబోయే పిల్లలకు కానీ బాబుకి కానీ చేతికి కాకరకాయ వేడి చిన్నగా రింగ్ లాగా చేపించి కూడా వేస్తారండి. అలా కూడా చేపించుకొని పెట్టుకోవచ్చు, పిల్లలకు వేయొచ్చు. అంటే సంతానం లేని వాళ్ళకు ఆయన సంతాన గద్ద కాడికి వెళ్ళి సట్టెడు వారాలు వస్తున్నాయి, సట్టెడు వారాలు అప్పుడు ఆయన గద్ద కాడికి వెళ్ళి కొమరవెల్లి జాతరకి వెళ్ళి ఆయన సంతాన గద్దె దగ్గర కూర్చొని బండారి పట్టుకుంటే ఆయన సంతానం గుడిస్తారండి పాలకాయతోటి. అలా సంతానం ఇచ్చిన వాళ్ళకి చేతికి కాకరకాయ అంటే సంతానం పొడిగొట్టిన వాళ్ళకి పిల్లలకి పుట్టబోయే పిల్లలకి ఆయనకి సమర్పించుకుంటానని అలా కూడా వేసుకోవచ్చు అండి. వేడి కూడా చిన్న చేతికి కూడా అట్లా కాకరకాయ పుట్టుదారణం అంటారు కదా, శివయ్యకి ఎలా చేస్తారో మల్లన్న స్వామి కూడా అలా చేస్తారండి. అయితే గజ్జెలాగులు ఈ రోజులు అందరు వేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే భగవంతుడు మనకు వచ్చే ముందు చెప్తాడండి మన కళలలో ఏం కనబడుతుంది. కొంతమందికి దేవుడు రాడు కదండి, దేవుడు రాని వాళ్ళు కళలలో సూచనలు ఇస్తాడు అన్నట్టు భగవంతుడు. తరచుగా ఆ పట్టణాలు కనబడడం, ఈరగోల కనబడడం, లేకపోతే గజ్జెలాగులు కనబడడం ఇలా జరుగుతుంది. ఆ కళలు బట్టి మీకు ఏ కళ వస్తుందో, ఒకవేళ మీకు మల్లన్న స్వామి కళలలో వచ్చి గజ్జెలాగులు అడుగుతున్నాడు, ఈరగోలు అడుగుతున్నాడు అంటే అవి వేసుకోండి సరిపోతుంది. అయితే కొంతమంది ఏంటంటే భగవంతుడు రాకపోయినా ఇప్పుడు అన్ని వేసుకుంటున్నారండి, గజ్జెలాగులు గిరగోర టోపి గుల్ల ముసుకోలు వేసుకుంటున్నారు. కానీ అలా వేసుకోకండి. ఇప్పుడు మీకు భగవంతుడు వచ్చి ఏది చెప్తాడో కొంతమంది గజ్జెలాగులు వేసుకుంటారు, కొంతమంది ఈరగోల వరకే వేసుకుంటారు, కాకరకాయ వేడి వేసుకొని ఈరగోల వరకే వేసుకుంటారు, కొంతమంది గజ్జెలాగులు వేసుకుంటారు, కొంతమంది గజ్జెలాగులు టోపి గుల్లలు కుల్ల ముసుగులు ఇవన్నీ కూడా కొంతమంది వేసుకుంటారు. అయితే మీకు భగవంతుడు వచ్చిన దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీకు భగవంతుడు వచ్చి సూచనలు ఇస్తాడు కదా, నాకు ఇది కావాలి, నేను ఇది కోరుకుంటున్నాను, నాకు అని భగవంతుడు వచ్చి కోరుకుంటాడండి మల్లన్న స్వామి. నేను ఇవి వేసుకుంటా అని చెప్పేసి అంటే నాకు గజ్జెలాగులు కావాలి, ఈరగోల కావాలి అంటే ఆ గజ్జెలాగులు ఈరగోల వేసుకొని పట్నం వేసుకొని కాకరకాయ వేడి వేసుకోండి. లేదు ఇంకా టోపి గుళ్ళ ముసుగు కూడా కావాలని భగవంతుడు కోరుకుంటే గజ్జెలాగులు ఈరగోల టోపి గుళ్ళల ముసుగులు కూడా వేసుకొని పట్నం వేసి వేసుకోండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఒకవేళ మీరు ఇంటికాడ చేసుకున్నా కూడా పట్నం వేసుకోండి. ఒకవేళ ఇంటికాడ కోరితే ఇంటికాడ పట్నం వేసుకొని కాకరకాయ వేడి వేసుకోండి. లేదు ఇంటికాడ భగవంతుడు మిమ్మల్ని కోరలేదంటే గంగిరేయ చెట్టు కాడికి వెళ్ళి అక్కడ బోనం సమర్పించి మల్లన్న స్వామికి మంచిగా అక్కడ పట్నం వేసుకొని పట్నం పట్నం మీద ఒగ్గులతోటి కానివ్వండి, అక్కడ ఉన్న ఎవరైనా శివశక్తులతో కానివ్వండి కాకరకాయ వేడి వేసుకోండి. అలా మీకు మంచిగా కలిసి వస్తుంది. అరకత్ బరకత్ కూడా ఉంటుంది. మల్లన్న స్వామి కొలుచుకున్న వాళ్ళకి అరకత్ బరకత్ కూడా ఇస్తాడు. ఇంట్లో సిరి సంపదలకి అయితే లోటు ఉండదండి. చాలా మనకు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మల్లన్న స్వామి అరకత్ బరకత్ అనేది మనకి ఇస్తాడు. కాకపోతే మనం ఏమైనా తప్పులు చేస్తే మాత్రం మనల్ని కిందికి అంటబెట్టి తొక్కుతాడు అండి. కాబట్టి ఇలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా మంచిగా పండుగ చేసుకోండి. మంచిగా వేడి కూడా చేతికి వేసుకుంటా అనుకున్న వాళ్ళు చేతికి వేసుకోకుండా కాలుకే వేసుకోండి అని చెప్తున్నాను. కాలుకి వేసుకోవడం వల్ల మంచి జరుగుతుందండి.